ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hi everyone, this is Dr. Madhuri, Government Implant Specialist, founder of Occidental, which is located near JN2 Metro, Hyderabad. So, ఇప్పుడు కాలంలో ప్రెసెంట్ గా చాలా సక్సెస్ రేట్ తో చాలా కంఫర్టబుల్ గా ఉండే ఏదైనా డెంటల్ ట్రీట్మెంట్ ఉందా అంటే ఇంప్లాంట్స్ అన్నమాట. ఇదివరకు కాలంలో మనకి పన్ను మిస్ అయింది అంటే ఏదో ఫుడ్ తిన్నాము, గట్టి పదార్థాలు కానీ అలాంటివి తినడానికి కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు హై సక్సెస్ రేట్ తో మన ఆక్సిడెంటల్లో ఫుల్ మౌత్ ఇంప్లాంటేషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కూడా పెయిన్లెస్ గా ప్రాపర్ ప్లానింగ్ తో ప్రాపర్ ఎగ్జిక్యూషన్ తో చేయటం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకు మేడం ఇలా అంటున్నారు, ఎందుకు మేడం అలా ఓన్లీ మీ దాంట్లోనే ఏంటి స్పెషాలిటీ అంటే, సో ఒక పేషెంట్ వచ్చిన తర్వాత ముందు ప్రాపర్ హిస్టరీ తీసుకోవటం దగ్గర నుంచి లాస్ట్ క్రౌన్స్ ఫిక్సేషన్ చేసి తను కంఫర్టబుల్ గా రీకాల్ చెకప్ వచ్చే వరకు అంతా నా అండర్లోనే జరుగుతూ ఉంటుంది. సో మీరు ఇంకొక 5 years తర్వాత ఇక్కడికి వచ్చినా సరే, మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, మీరు అసలు ఇనిషియల్గా వచ్చినప్పుడు మీకు ఎలా ఉంది, మీకు ఎలా చేసాం, మీకు ఎక్కడ ఇబ్బంది ఉంది, మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో దానికి రెక్టిఫై ఏం చేయాలో కూడా నాకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి స్టెప్ నా అండర్లోనే వెళ్తుంది, నేను ఇంప్లాంటాలజిస్ట్ని కాబట్టి. సో ఈ ఇంప్లాంట్ ఎలా చేస్తాము, ఎలా చేయటం వల్ల సక్సెస్ రేట్ బాగుంటుంది, ఏ విధంగా చేయటం వల్ల పెయిన్లెస్ గా అవుతుంది అనేది ఈ 15 ఏళ్ల అనుభవంలో తెలుసుకున్నానండి. ఈ 15 ఏళ్ల అనుభవంలో చాలా కేసెస్ చెయ్యబట్టి సో ఈ విధంగా చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది అనేది నేను చెప్పగలుగుతున్నాను. సో ఇప్పుడు పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఎలా అంటే, సో మనం ఎక్కడైతే మొత్తం ప్లానింగ్ అయిపోయింది, ఎక్స్రేస్ అయిపోయాయి, బోన్ గ్రాఫ్ట్ అంతా దగ్గర ఉంది, ఇంప్లాంట్స్ అన్ని ప్లాన్ గా దగ్గర పెట్టుకున్న తర్వాత మనం ఎనస్థీషియా అనేది ఇస్తాం. ఎనస్థీషియా ఇచ్చే ముందల ఆ ఎనస్థీషియా ఇచ్చే బ్లాక్ ఇచ్చే సైడ్ దగ్గర ఒక ఎనస్థెటిక్ జెల్ కానీ ఒక ఎనస్థెటిక్ స్ప్రే కానీ చేసి ఒక 30 seconds to 1 minute ఆగి అక్కడ సన్నటి నీడిల్తో మనం ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత దానికి ప్రాపర్ టైం ఇస్తాం అది యాక్ట్ అవడానికి. ఒక్కసారి ఇంజెక్షన్ యాక్ట్ అయితే క్రాస్ చెక్ చేసి అవసరమైతే ఇంకొక డోస్ ఇచ్చిన తర్వాతే మనం ఇంప్లాంట్ కేస్ అనేది స్టార్ట్ చేస్తాము అనమాట. సో ఆ ఇంప్లాంట్ కేస్ స్టార్ట్ చేసే ముందులో మనం ప్లాన్డ్గా ఎన్ని ఇంప్లాంట్స్ పడతాయి, ఏ సైజ్ ఇంప్లాంట్ పట్టింది, బఫర్ ఇంప్లాంట్స్ పెట్టుకొని సో ఎగ్జాక్ట్గా అనుకున్న ప్రకారం ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. సో ఈ ఇంప్లాంట్ పెట్టడానికి పీజో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ అనేది కావాల్సి వస్తుంది. అలాంటి ఎటువంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అయినా మన ఆక్సిడెంటల్లో ఉండటం వల్ల సో ఆ ట్రీట్మెంట్ అనేది చాలా లెస్ ఇన్వేసివ్గా అవుతుంది. ఇప్పుడు నేను లాస్ట్ టైం డిస్కస్ చేసినందుకు గమ్లో ఫ్లాప్ సర్జరీ కంటే ఫస్ట్ లేజర్ సర్జరీ చేసి మనము గమ్ సర్జరీని, సూచర్స్ని అవాయిడ్ చేయడం ఎలా చెప్పాను, ఈ పీజో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే దాని జాబ్ ఓన్లీ బోన్ని కట్ చేయటం, టిష్యూని అనేది కట్ చేయదనమాట. అప్పుడు టిష్యూని కట్ చేస్తేనే బ్లీడింగ్ అవుతుంది, మనకి హీలింగ్ అనేది డిలే అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పీజో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ ఇంప్లాంట్ పెట్టేది ఏంటి అంటే దాని ప్రాపర్టీ ఎగ్జాంపుల్ మన గోరుని కట్ చేయగలదు, మన గోరు దాటి గమ్ని కనుక టచ్ అయింది అంటే దానికి కటింగ్ యాక్షన్ ఉంటుంది అనమాట. సో అలాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉండటం వల్ల సో చాలా తొందరగా, చాలా పేషెంట్ ఫ్రెండ్లీగా, పెయిన్లెస్గా ట్రీట్మెంట్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. సో నేను మా క్లినిక్లో జరిగిన ఒక లైవ్ టెస్టిమోనియల్ మీకు చూపిస్తానండి. డాక్టర్ మాధురి, నేను లాస్ట్ టైం డిస్కస్ చేసినట్టు ఫుల్ మౌత్ ఇంప్లాంట్ కేసులో 13 ఇంప్లాంట్స్ పెడతామన్నాను కదండి, అప్పర్ 7 and లోవర్ 6. సో నువ్వు లాస్ట్ మండే రోజు అప్పర్ అనేది ఇంప్లాంట్స్ పెట్టడం అనేది జరిగిందండి. సో అప్పర్ మొత్తం మీరు చూస్తే ఈ సూచర్ అనేది మీకు విజిబిలిటీ ఉంది కదా. సో ఈ రోజు కేసులో మనము లోవర్ ఇంప్లాంట్స్ అనేది ప్లాన్ చేసాం. అది కూడా చాలా బోన్ కాంప్రమైజ్డ్గా ఉండటం వల్ల స్ప్లిట్ టెక్నిక్ అనేది యూస్ చేస్తున్నాం. అంటే అక్కడ ఉన్న మ్యాండిబులర్ బోన్ని స్ప్లిట్ చేసి దాంట్లో ఇంప్లాంట్ అనేది పెడతాం అన్నమాట. సో దిస్ ఈస్ ద పేషెంట్ ఎక్స్రే. సో యూ కెన్ సీ నైఫ్ ఎడ్జ్ ఆఫ్ ద బోన్. సో ఇదే కాకుండా సో ఇవన్నీ మనం ఇంప్లాంట్లో యూస్ చేసే ఎక్విప్మెంట్స్ కావచ్చు, తర్వాత ఇంప్లాంట్స్
యాజ్ ద బోన్ కాంప్రమైజ్ గా ఉంది కాబట్టి. సో ఆల్రెడీ నేను ఫస్ట్ డే రోజున 7 ఇంప్లాంట్స్ పెట్టాను. సో ఏదైతే ఇన్ఫెక్టెడ్ అండ్ ఎఫెక్టెడ్ టూత్స్ ఏవైతే బాగా డ్యామేజ్ అయ్యి ఆ టూత్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి గ్రాన్యులేషన్ టిష్యూ రిమూవ్ చేసేసి అవసరమైన చోట బోన్ గ్రాఫ్ట్ పెట్టి ఇంప్లాంట్స్ పెట్టేసి క్లోజ్ చేసేసాను. సో ఈ రోజు మళ్ళీ నేను రిమైనింగ్ 6 అంటే అప్పర్ జా అయిపోయింది, లోవర్ జా పెడుతున్నాను. సో లోవర్ జాలో కూడా ఇన్ఫెక్టెడ్ టూత్ అంతా రిమూవ్ చేసేసి తన బోన్ చాలా నైఫ్ ఎడ్జ్గా ఉంటే సో ఈ బోన్ స్ప్లిట్టింగ్ టెక్నిక్ ద్వారా ఇంప్లాంట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సో దాని గురించి డీటెయిల్గా మీకు ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోస్ అనేది చూపిస్తూ ఉంటాను. దాని తర్వాత నేను ఇంప్లాంట్స్ ఎలా పెట్టాను, తర్వాత టూత్ ఎలా అరేంజ్ చేశాను, తన స్మైల్ ఎలా వచ్చింది, దాంతోపాటు మీకు పేషెంట్ టెస్టిమోనియల్ 1 year తర్వాత పేషెంట్ మనకి రీకాల్ విజిట్ వచ్చిన తర్వాత తన అనుభూతి ఏంటి, తను ఎలా ఉన్నారు అనేది కూడా చెప్పడం అనేది ఈ వీడియో జరిగింది. నా పేరు కుమారి, మాది గురజాల, గుంటూరు డిస్టిక్. నాకు కొంచెం పళ్ళు లేవండి. యూట్యూబ్లో చూసి మాధురి గారి హైదరాబాద్లో తను బాగా చేస్తుందని చెప్పేసి వచ్చాను. పళ్ళన్నీ తీసేసి ఇంప్లాంట్స్ వేశారు. నాకు ఒక చోట బోన్ లేకపోతే పెట్టారు, అది కూడా చాలా బాగా కుదిరింది. 3 నెలల తర్వాత ట్రీట్మెంట్ అని చెప్పారు. నాకు 3 నెలల తర్వాత పెట్టించుకున్నాక నాకు అన్నీ బాగా సెట్ అయ్యి నేను అన్నీ తినగలుగుతున్నాను. ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు అందరూ నీకు ట్రీట్మెంట్ ఎలా జరిగింది, 3 నెలలకే అయిపోయిందా అని అడుగుతున్నారు. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ మాధురి మేడం. సో ఈ ఇంప్లాంట్ సింగిల్ ఇంప్లాంట్ కావచ్చు, ఫుల్ మౌత్ ఇంప్లాంట్ కావచ్చు, ఇంటర్నేషనల్ క్వాలిటీ హై అండ్ ఇంప్లాంట్స్ కావచ్చు, బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంప్లాంట్స్ కావచ్చు, ఎటువంటి ఇంప్లాంట్స్ అయినా, ఎటువంటి సిస్టమిక్ హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా, ఎటువంటి బోన్ కాంప్రమైజింగ్ ఉన్న వాళ్ళకైనా ఇక్కడ చేయడం జరిగింది. దీని గురించి ఇంప్లాంటాలజిస్ట్గా ఏదైనా మీకు ఫర్దర్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇంప్లాంట్ ప్లేస్మెంట్ నుంచి ఆర్ మీ సిస్టమిక్ హెల్త్ నుంచి దాని తర్వాత ఎగ్జిక్యూషన్ వరకు మీరు నన్ను డీటెయిల్గా అడగొచ్చు. నేను దాని గురించి మీకు అర్థమయ్యే విధంగా ఓపికగా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎనీథింగ్ ఫర్దర్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ కాంటాక్ట్ ఆక్సిడెంటల్.